ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము షార్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాము. అసలు షార్టింగ్ అంటే ఏమిటి అంటే, ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కొంతమంది పేర్లు తీసుకున్నాను. రాకేష్, పావని, మణికంఠ, పద్మ, రాజు, వరలక్ష్మి ఇట్లాగా కొంతమంది పేర్లు తీసుకున్నాను. వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా నేను తీసుకున్నాను. వాటికి టోటల్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్టులు వచ్చినట్టు మార్కులు, అలాగే ఆ మార్కులు టోటల్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రాకేష్కి ఎన్ని మార్కులు వచ్చినాయి? 235 టోటల్ అన్ని సబ్జెక్టులు కలిపి. పావనికి 309, అలాగే మణికంఠకి 400, అలా ఆ తర్వాత 335, 238, తర్వాత 404 ఇట్లాగా మార్కులు అనేవి వచ్చినాయి. అయితే ఇక్కడ టోటల్ మార్క్స్ని చిన్న మార్క్స్ నుంచి పెద్ద మార్క్స్ వరకు, లేదా పెద్ద మార్క్స్ నుంచి చిన్న మార్క్స్ వరకు, ఇట్లా ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులకి, తక్కువ మార్కుల నుంచి ఎక్కువ మార్కులకి, ఇలా ఒక ఆర్డర్లోని మనం పెట్టాలి అని అనుకోండి. అలాంటప్పుడు ఆ విధంగా ఆర్డర్లో పెట్టడాన్ని షార్టింగ్ అని అంటారు. తక్కువ మార్కుల నుంచి ఎక్కువ మార్కులు పెట్టుకున్నాం అనుకోండి, అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి పెట్టామనుకోండి, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ వరకు పెట్టామనుకోండి, దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, తక్కువ మార్కుల నుంచి ఎక్కువ మార్కులకి వెళదాం. అయితే ఇక్కడ 1 2 3 4 5 6 అనే ఒక ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ అనేది మారుతుంది. కావాలంటే మీరు గమనించండి. ఇప్పుడు నేను డేటా అంతటిని సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+A అంటే డేటాలో ఎక్కడో కాడ మనం మౌస్ పెట్టి Ctrl+A అంటే డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డేటా దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి, షార్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డేటాలో డేటా అనేటువంటి ట్యాబ్లో షార్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, షార్ట్ బై అంటుంది. అంటే దేన్ని బేస్ చేసుకొని షార్ట్ చేయమంటావు అని అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అని, నేమ్ అని, టోటల్ అని ఎట్లా ఉన్నాయి కదా. నేను టోటల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఆర్డర్ ఏ ఆర్డర్లో పెట్టమంటావు అని అడుగుతుంది. ఏ ఆర్డర్లో పెట్టమంటావు అని అడుగుతుంది. లార్జ్ టు స్మాలా, స్మాల్ టు లార్జా? మనం ఏమనుకున్నాము, చిన్న నెంబర్ నుండి పెద్ద వరకు, అంటే స్మాల్ టు లార్జ్. ఇక్కడికి వచ్చి స్మాల్ టు లార్జ్ అని చెప్పి నేను ఓకే అంటున్నాను. ఎస్, ఏమైంది? ఇప్పుడు తక్కువ మార్కుల నుంచి ఎక్కువ మార్కులకి వెళ్ళాయి. చూడండి, 235, 238, 309, 335, 400, 404. మరి ఇక్కడ ఆర్డర్ ఏమైంది? 1 5 2 4 3 6 ఆర్డర్ మారిపోయింది కదా. ఎస్, సో ఈ విధంగా షార్ట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నాకు మరొక ఆలోచన వచ్చింది. మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ నుంచి తక్కువ మార్కుల వరకు వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి? 80, సారీ ఫస్ట్ 90. మణికంఠకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, 90. ఆ తర్వాత 80, ఆ తర్వాత 70, ఆ తర్వాత 65, 40. ఇట్లాగా నాకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ పైన, అతనికంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఆ కింద, వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఆ కింద, అలా ఉండాలి నాకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ Ctrl+A అంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ షార్ట్కి వెళ్ళి షార్ట్ బై అంటే ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్మాల్ టు లార్జా, లార్జ్ టు స్మాలా? ఆబ్వియస్లీ లార్జ్ టు స్మాల్. ఓకే అంటున్నా. ఎస్, ఇప్పుడు చూడండి, మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు 90, 80, 70, 65, 40, 15. సో లార్జ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ వరకు వచ్చాం కదా. సో ఈ విధంగా నెంబర్స్ని షార్ట్ చేయొచ్చు. మరి నేమ్ను కూడా షార్ట్ చేయొచ్చా అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. ఎలాగా? ఇప్పుడు ఏ నుండి జెడ్ వరకు దాన్ని ఏమంటారు అంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అంటే ఫస్ట్ ఏ, తర్వాత బి, సి. సో ఏ నుంచి జెడ్ వరకు అంటే దాన్ని ఏమంటారు అంటే అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు జెడ్ నుండి ఏ అంటే డిసెండింగ్ ఆర్డర్ అని అంటారు. డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం ఈ నేమ్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో పెడదామా? చూద్దాం. నేను ఫస్ట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటాను అంతటిని సెలెక్ట్ చేద్దాం. చేసి షార్ట్కి వెళ్ళి, ఇక్కడ ఇందాక మ్యాథ్స్తో చేసాం కదా, అందుకని మ్యాథ్స్ ఉండిపోయింది అనమాట. లేదు నాకు
స్టూడెంట్ నేమ్ తోటి కావాలి అని చెప్పి ఇక్కడ చూడండి జెడ్ టు ఏ ఉంది. అబ్బే నాకు అలా వద్దు, ఏ టు జెడ్డే కావాలి అని పెట్టి ఓకే అంటున్నా. ఏమైంది ఇప్పుడు? ఎంతో స్టార్ట్ అయింది, తర్వాత పిఆర్, తర్వాత ఆర్, తర్వాత వి. సో ఈ విధంగా మనకు వచ్చింది. సో ఈ విధంగా కూడా నేమ్స్ని కూడా మనం షార్ట్ చేసుకోవచ్చు. నాకు ఎట్లా కాదు, అసలు సీరియల్ నెంబర్ ప్రకారంగానే కావాలి. మరి ఇక్కడ చూడండి 3 4 2 5 1 6 ఈ విధంగా కాదు, నాకు 1 2 3 4 5 6 ఇలా ఆర్డర్లోనే కావాలి. మరి అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కంట్రోల్ ఏ, మళ్ళీ షార్ట్ అండ్ షార్ట్ బై దగ్గరికి వచ్చి సీరియల్ నెంబర్ అని పెట్టి స్మాల్ టు లార్జ్ అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద వరకు ఓకే అంటున్నా. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6. సో బాగుంది కదా. సో ఈ విధంగా మనం టేబుల్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుద్దాం.